సాధారణంగా బిర్యానీ లేదా పలావులోకి బూందీ రైతా చేసుకుంటాం. కానీ ఇది కేవలం సైడ్ డిష్ మాత్రమే కాదు, చిటికెలో తయారయ్యే ఒక హెల్దీ స్నాక్ లేదా బ్రేక్ఫాస్ట్ కూడా. పెరుగులోని ప్రోబయాటిక్ గుణాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. టేస్టీగా చల్లగా ఉండే ఈ రైతా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తక్కువ టైంలో ఎంతో రుచిగా కమ్మగా ఉండే ఈ బూందీ రైతాను ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. బూందీ రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు: బూందీ 1 కప్పు, పెరుగు 2 కప్పులు, కారం 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొద్దిగా, వేడి నీళ్లు, బూందీ నానబెట్టడానికి సరిపడా. బూందీ రైతా తయారీ విధానం: బూందీ రైతా తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లో బూందీ తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో నీళ్లు పోసి గోరువెచ్చగా వేడి చెయ్యాలి. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నీళ్లను బూందీ మునిగేంత వరకు పోసి 2 నిమిషాల పాటు నాననివ్వాలి. బూందీ మెత్తపడగానే నీటి నుంచి తీసేసి చేత్తో సున్నితంగా పిండుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ బూందీలో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కారం, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి. చివరగా 5 నిమిషాల పాటు పక్కన పెట్టి సర్వ్ చేసుకుంటే మసాలాలన్నీ బూందీకి పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.